వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. 10th క్లాస్ ట్రిగ్నామెట్రీలో ఎక్సర్సైజ్ 11.4లో మనం 7th ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ sec a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a cot స్క్వేర్ a. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు LHS లో sin a cosec a హోల్ స్క్వేర్ ఇది ఏ ఫామ్ లో ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ లో ఫామ్ లో ఉంది. ఇది కూడా అలాగే సేమ్ ఉంది. ఇప్పుడు మనం వాటిని ఎలా రాసుకోవచ్చు? మనకి ఫార్ములా ఏంటిది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటిది? a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ ప్లస్ 2ab. ఈ ఫామ్ లో దీన్ని రాసుకుంటే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ సైన్ ఏమో a అవుతుంది, b ఏమో cosec స్క్వేర్ అవుతుంది. ఇది ఏమవుతుంది? సైన్ స్క్వేర్ a ప్లస్ cosec స్క్వేర్ a ప్లస్ 2 sin a cosec a cosec a ఇది ప్లస్ అలాగే cosec cos a ప్లస్ sec a హోల్ స్క్వేర్ లో ఉంది. ఇదే ఫార్ములా రాసుకుంటే cos స్క్వేర్ a ప్లస్ sec స్క్వేర్ a ప్లస్ 2 cos a ఇంటూ sec a. ఇప్పుడు మనము సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంది కదా, దాని ఈక్వల్ టు 1 కాబట్టి దాన్ని ఒక దగ్గర రాసుకుందాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, ఈ రెండు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే కొసిక్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. 1/sin స్క్వేర్ లాగా రాసుకుంటే 2 sin a cos a ఉన్నాయి. ఇక్కడ cos a sec ఈ రెండు అయిపోయింది. sec స్క్వేర్ ని మనం ఎలా రాసుకోవచ్చు? cosec a స్క్వేర్ ని రాసుకుంటే ఇప్పుడు మనకు మిగిలేది ఏంటిది? ఇక్కడ 2 sin a cosec a ని మనం ఎలా రాసుకోవచ్చు? cosec a అంటే 1/sin a లాగా 1/sin a లాగా రాసుకోవచ్చు. అలాగే ప్లస్ కాస్ స్క్వేర్ ని ఇక్కడ రాసేసుకున్నాం. మిగిలింది ఏంటి? sec స్క్వేర్ a ప్లస్ 2 cos a. sec ని ఎలా రాసుకోవచ్చు అండి? మనం 1/cos a లాగా రాసుకోవచ్చు. 1/cos a లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి? మన ఫార్ములా 1. సో దాని బదులు 1 రాసుకుంటే కొసిక్ స్క్వేర్ మనకేంటిది ఫార్ములా? కొసిక్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. అక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. అలాగే 2 sin a బై 1/sin a ఉంది. ఈ sin aకి ఈ sin a క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది ఏంటిది? అక్కడ 2. అలాగే sec స్క్వేర్ బదులు మనం ఏం రాసుకోవచ్చు? ఇవన్నీ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఫార్ములాస్. ఈ sec స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి? 1 ప్లస్ tan స్క్వేర్ ఏమవుతుంది? 1 ప్లస్ tan స్క్వేర్ a. ఇప్పుడు మిగిలేది ఏంటి? ఇక్కడ 2. ఇక్కడ cos aకి cos a క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 1 2 ఇది 2 4 ఇదేంటి 6 ఇది 7 cot స్క్వేర్ a ప్లస్ tan స్క్వేర్ a. అంటే మనకి ఏం ప్రూవ్ చేయమన్నారు? 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ కాట్ స్క్వేర్ a. ఇక్కడ ఏమైంది? మనకు LHS ఈక్వల్ టు RHS వచ్చేసింది. సో హెన్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ.